శక్తి లేని వాళ్ళు ఈ ఒక్కరోజు ఏకాదశి ఉంటే చాలండి, సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశుల వ్రతఫలం అన్నది మనకి దక్కుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి భీముల వారికి చెప్పారండి. అప్పుడు భీముల వారు, నేను ఉపవాసం చేసే శక్తి నా దగ్గర లేదు అంటే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ ఏకాదశి వ్రత కదండి. అందుకే మనకి భీమ ఏకాదశి అని కూడా అంటాము. మనం నిర్జల ఏకాదశి అంటాం, భీమ ఏకాదశి అంటాము. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారే మనకి చెప్పారు. ఇంత గొప్ప ప్రాముఖ్యత ఈ రోజుకి, రేపు మంగళవారం రోజున ఉందండి. అంత పవిత్రమైన ఏకాదశి రోజున అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఒకవేళ ఉపవాసం చేసే శక్తి లేదు అన్నవాళ్ళు అట్లీస్ట్ పాలు పళ్ళు కానీ ఈ ఒక్కరోజు